క్రెడిట్ కార్డ్ ఫైనాన్షియల్లీ బిగ్ సేవియర్ అని చెప్తారు కొంతమంది. లేదు అసలు వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వెళ్తే అందులోనే కూరుకుపోతూ ఉంటాం. అలా తీసుకుంటూ ఉంటాం, కడుతూ ఉంటాం. అదో పెద్ద జబ్బులా మారిపోతుంది. అసలు క్రెడిట్ కార్డ్స్ ప్రాసెసే వద్దు. మాకు అసలు క్రెడిట్ కార్డే వద్దు అని చెప్తూ ఉంటారు కొంతమంది. వద్దు అన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే అది గుడ్ డెసిషన్ అనుకోండి. అండ్ ఇలాంటి ఫైనాన్షియల్ నీడ్స్ కోసం కొంతమంది తీసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ కార్డ్ తీసుకోవడమే కాదు, కార్డ్ ని మెయింటైన్ చేయడం కూడా బిగ్గెస్ట్ టాస్క్ అనే చెప్పొచ్చు. మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ కార్డ్స్ తీసుకుంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మల్టిపుల్ కార్డ్స్ ఉన్న వాళ్ళు హై లిమిట్ ఉన్న కార్డ్ ఏదో చూస్ చేసుకుని దాన్ని ఒకదాన్ని ఉంచుకొని రిమైనింగ్ అన్ని క్లోజ్ చేయడం మంచిది. అండ్ ఇంకొకటి రివార్డ్స్, డిస్కౌంట్స్ వీటి మీద అవేర్నెస్ ఎక్కువగా ఉందనుకోండి. సో వాటి ద్వారా మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే మీ ఖర్చు కూడా తగ్గుతుంది. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ ని 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ ని బట్టి కొన్ని లోన్స్ ఆటోమేటిక్ గా అప్రూవ్డ్ అయిపోతాయి. సో వాటి ద్వారా మీకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అండ్ మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ లో ఏమైనా మిస్టేక్స్ వచ్చినాయి అంటే మీరు ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వకపోతే ఆ పెనాల్టీ మీద పెనాల్టీలు పడిపోతూనే ఉంటాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బిల్ పేమెంట్స్ డేట్స్ ని గుర్తు పెట్టుకోవాలి. మల్టిపుల్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ బిల్ పేమెంట్ డేట్స్ మర్చిపోయి దానికి డబుల్ పెనాల్టీస్ కట్టుకుంటూ వస్తూ ఉంటారు. సో దీన్ని అవాయిడ్ చేయండి. అండ్ కార్డ్ లిమిట్ 30% మాత్రమే యూజ్ చేయండి. మోర్ దాన్ 30% యూజ్ చేస్తే అది మీ క్రెడిట్ స్కోర్ కి ఎఫెక్ట్ కలుగుతుంది. అండ్ ఫైనల్ గా మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఏ పేమెంట్ చేసినా మెసేజ్ అలర్ట్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి.